హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోశ ఇంకా మామిడి పళ్ళ రసం ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదండి, ఇలా చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మామిడి పండు రసం దోశ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ పిల్లలు చాలా ఇష్టపడతారండి, ఇష్టంగా తింటారు. ముందుగా 2 గ్లాసుల బియ్యం, హాఫ్ గ్లాస్ మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని బాగా కడిగి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. బియ్యంని కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాబుదానా, 1 టీ స్పూన్ సాబుదానా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న బ్యాటర్ని ఒక దాంట్లోకి తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం సోడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 4-5 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ క్లిప్పు మిస్ అయిందండి, సాల్ట్ సోడా వేసే క్లిప్పు మిస్ అయిందండి. ఇప్పుడు 2-3 మ్యాంగోలను తీసుకొని బాగా కడుక్కోవాలి. కొంచెం సేపు నీళ్ళల్లో నానబెట్టుకొని కడగాలి. ఇప్పుడు కడిగిన తర్వాత పైన చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉందండి, పొట్టు తీయడానికి రావట్లేదు, అందుకే నేను చాకుతోని ఇలా కట్ చేశానండి. కట్ చేసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక స్పూన్తో తీసుకుంటే చాలా బాగా వస్తుందండి. అన్నీ అలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎన్నైతే పళ్ళు తీసుకుంటామో అన్ని పళ్ళు ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చాకుతోనే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఇలా మనం ఇలా అంటే మొత్తం పీసెస్ అన్నీ చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు అన్నీ ఇలాగే తీసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. 1/2 కప్ షుగర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న ఒక దాంట్లో తీసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూద్దామా. ఒక గరిటెడు దోశపిండి తీసుకొని ఇలా రౌండ్గా వేయాలండి. అన్ని దోశలు ఇలాగే వేసుకొని మనం చేసి పెట్టుకున్న మామిడి పళ్ళ రసంని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. మామిడి పళ్ళ సీజన్ అయిపోయేలోపు మీరు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. మామిడిపండు రసంలో కొంచెం ఇలాచి పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మా ఇంట్లో తినరండి, అందుకే నేను వేయలేదు. మీరైతే మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, కొంతమంది సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.